ప్రియమైన నా భారతదేశ జనాంగమా, 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికి తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. ఈ రోజు మన దేశానికి ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎన్నో త్యాగాలు, పోరాటాలు, కన్నీళ్లు, ప్రాణ త్యాగాల తరువాత భారతదేశం విదేశీ పాలన నుండి స్వాతంత్రం పొందింది. మన దేశ స్వాతంత్ర సమరయోధులను మనం గౌరవించాలి. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి త్యాగాలను జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఈ రోజు మనం ఒక ముఖ్యమైన ప్రశ్నను ఆలోచించాలి. దేశానికి స్వాతంత్రం వచ్చిన మనిషి పాపం నుండి స్వతంత్రుడయ్యాడా? దేశానికి స్వాతంత్రం అవసరమైనట్లే మనిషికి ఆత్మీయ స్వాతంత్రం కూడా అవసరం. యేసు ప్రభువారు యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు అని చెప్పారు. మనిషికి బయట స్వేచ్ఛ ఉన్నా లోపల పాపానికి బానిసగా ఉండవచ్చు. డబ్బు ఉండవచ్చు కానీ శాంతి ఉండకపోవచ్చు. పదవి ఉండవచ్చు కానీ ఆనందం లేకపోవచ్చు. ప్రపంచం మొత్తం తెలిసిన వ్యక్తి కావచ్చు కానీ దేవునికి తెలియని స్థితిలో ఉండవచ్చు. నిజమైన బానిసత్వం గొలుసులతో కనిపించదు, పాపంతో కనిపిస్తుంది. కోపానికి బానిస, వ్యసనానికి బానిస, అసూయకు బానిస, అహంకారానికి బానిస, క్షమించలేని మనసుకు బానిస. ఇవి కూడా బానిసత్వాలే. ప్రియ దేని బిడ్డలారా, నిజమైన స్వాతంత్రాన్ని క్రీస్తు ఇస్తాడని మర్చిపోకూడదు. యేసుక్రీస్తు చెప్పిన మాట, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. హల్లెలూయా. భారతదేశానికి రాజకీయ స్వాతంత్రం ఒక గొప్ప వరం, కానీ క్రీస్తు ఇచ్చే స్వాతంత్రం నిత్యమైనది. దేశ స్వాతంత్రం మనల్ని విదేశీ పాలన నుండి విడిపించింది, కానీ క్రీస్తు స్వాతంత్రం మనల్ని పాపపు పాలన నుండి విడిపిస్తుంది. హల్లెలూయా. దేశం మనకు రాజ్యాంగ హక్కులు ఇస్తుంది, క్రీస్తు మనకు దేవుని పిల్లలుగా ఉండే హక్కు ఇస్తున్నాడు. దేశం మనకు రాజకీయ గుర్తింపునిస్తుంది, అయితే క్రీస్తు మనకు దేవుని పిల్లలుగా గుర్తింపునిస్తున్నాడు. స్వాతంత్రం వచ్చిన వారు బాధ్యతగా జీవించాలి. స్వాతంత్రం అంటే నాకు నచ్చినట్లు చేస్తాను అని కాదు. పౌలు గారు అంటున్నాడు, సహోదరులారా మీరు స్వాతంత్రమునకు పిలువబడితిరి, అయితే ఆ స్వాతంత్రమును శరీరేచ్ఛలకు అవకాశముగా చేసుకొనకూడదు అంటున్నాడు. కాబట్టి ఒక క్రైస్తవుడు తన స్వాతంత్రాన్ని చెడుకు ఉపయోగించకూడదు. స్వేచ్ఛ పొందిన మనిషి బాధ్యతగా జీవించాలి. మన దేశం కొరకు ప్రార్థన చేయాలి, మన దేశ నాయకుల కొరకు ప్రార్థించాలి, ప్రజల కోసం ప్రార్థించాలి. దేశంలో నీతి, న్యాయం, సమాధానం పెరగాలని ప్రార్థించాలి. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాల ప్రకారం అధికారం కోసం ప్రార్థించాలని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతా ఉంది. ప్రియ దేని బిడ్డలారా, మన దేశానికి మంచి పౌరులు కావాలి, దేవునికి మంచి పిల్లలు కావాలి. మన దేశం మనల్ని అడుగుతుంది, నువ్వు మంచి పౌరుడువా? దేవుడు మనల్ని అడుగుతున్నాడు, నువ్వు నా బిడ్డగా ఎలా జీవిస్తున్నావు అని. మన దేశాన్ని ప్రేమిద్దాం, మన జాతీయ జెండాను గౌరవిద్దాం, దేశ చట్టాలను గౌరవిద్దాం, దేశం కోసం ప్రార్థిద్దాం. అదే సమయంలో మన హృదయాన్ని క్రీస్తుకు అర్పిద్దాం. ఎందుకంటే దేశానికి మంచి పౌరులు అవసరం, అలాగనే దేవుని రాజ్యానికి పరిశుద్ధమైన ప్రజలు కూడా అవసరం. ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున మనం 2 విషయాలను గుర్తించుకుందాం. భారతదేశం కొరకు ఎవరో త్యాగం చేశారు, మనకు స్వాతంత్రం వచ్చింది. కానీ మన పాపాల కోసం యేసుక్రీస్తు తన ప్రాణం త్యాగం చేశారు, మనకు రక్షణ, నిజమైన స్వాతంత్రం వచ్చింది. కాబట్టి ఈరోజు మన హృదయంలో ఇలా చెప్పుకుందాం, ప్రభువా నా దేశాన్ని ఆశీర్వదించు, నా దేశాన్ని కాపాడు, నా దేశంలో నీతి, న్యాయం, సమాధానం నెలకొల్పు. అంతకన్నా ముఖ్యంగా నా హృదయాన్ని పాప నుండి విడిపించి నీకు నచ్చినట్లే జీవించే స్వాతంత్రం నాకు దయచేయ్యా అని ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదాం. మన భారతదేశం వర్ధిల్లునుగాక. జై హింద్, జై యేసు. దేవుడు భారతదేశాన్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్.